నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. బంగారం వెండి ధరలు అంచనాలకు అందకుండా పతనమవుతున్నాయి. యుద్ధం ఎఫెక్ట్ కారణంగా అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో బంగారం ధరలు పెరిగిపోతున్నాయని వరుసగా ఊదరగొట్టారు. కానీ పరిస్థితి రివర్స్ లో ఉంది. అది కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి వరుసగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ ఉండడం ఇన్వెస్టర్లకు ఆశ్చర్యపరుస్తోంది. అయితే భారతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం కాగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మాత్రం బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం వెండి ధరల ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో ఇన్వెస్టర్లు పసిడి ప్రేమికులకు అంచనా వేయలేకపోతున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు తగ్గుతూ ఉండడం మాత్రం మనోళ్లకు ఊరటనిస్తోంది. మార్చి 5న 24 క్యారెట్ల బంగారం ధర 980 తగ్గి 1,63,530 వద్ద కొనసాగుతుంది. ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 900 తగ్గి 1,49,900 వద్ద ట్రేడ్ అవుతుంది. 18 క్యారెట్ల బంగారం 730 తగ్గి 1,22,650కి చేరింది. గత 4 రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు 10,000 పతనమైంది. అటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. గత 4 రోజుల్లో కిలో వెండి 30,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,95,000కు లభిస్తోంది. దేశీయ మార్కెట్లో పరిస్థితి ఇలా ఉంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో మాత్రం ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.52% అంటే 848 పెరిగి 1,62,379 వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 1.92% అంటే 5,090 పెరిగి 2,70,650 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $5,177 వద్ద ఉంది. ఔన్స్ వెండి ధర $85 వద్ద ట్రేడ్ అవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.